అన్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూసినాము. ఈ సినిమా నిజంగా ఆ థియేటర్లో చూస్తే ఏడు పని ఒకటి లేదు. నిజంగా చాలా సినిమా చూసి ఒక ఫీలింగ్లా కలిసి ఫీలింగ్ వచ్చేసింది. అంత బాగుంది సినిమా. ఒకటి ఇది డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. కళ్యాణ్ రామ్ కెరియర్లో ఇది ఒక బిజెక్ ఇష్ట సినిమా అని చెప్పొచ్చు. అంత బాగుంది. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ ఎంజాయ్ చేయొచ్చు. అంత బాగుంది సినిమా. మన కళ్యాణ కెరియర్లో ఒక పటాసు, ఒక బింబిసార, ఒక అతనొకడు ఎలా మనం ఎంజాయ్ చేసినాము అప్పట్లో సినిమాలు, అంతకు మించి ఎంజాయ్ చేస్తాం సినిమా. అంటే మనకు ఒక తల్లి ఎంతనో తండ్రి కూడా మనకు అంతే గొప్ప. ఇక్కడ తల్లి అని కాదు, ఇద్దరు ఈక్వల్. తల్లిదండ్రులు ఇద్దరు ఈక్వల్. కాకపోతే ఇక్కడ తల్లికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి తల్లికి చెప్పొచ్చు. అంటే మనం తల్లిదండ్రులు లేని మనం లేము. అందుకే ఇలా సినిమా చూడాల్సి వస్తుంది. అంత బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ బాగుంది. నిజంగా కళ్యాణ్ రామ్ గారు మీ హార్ట్ ఎంత మంచిదో, మీ గుండె ఎంత అంటే మీ గుణం ఎంత మంచిదో ఇలా సినిమా చూస్తే తెలిసింది. అంత బాగుంది. అసలు మనం ఊహించుకోము అంత డిఫరెంట్ మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి చెప్పండి, సోహెల్ ఖాన్ గారు, సల్మాన్ ఖాన్ గారు తమ్ముడు విలన్ యాక్టింగ్ చూస్తున్నా ఎట్లా సింహాద్రిలా మెయిన్ క్యారెక్టర్ విలన్ ఎలా చేసిండో నాకు అలా జైల్లో చూపించడం కానీ ఆ సీన్లు నాకు మళ్ళీ సింహాద్రి గుర్తొచ్చింది. ఆ క్యారెక్టర్కి అంత బాగా చేసి సోహెల్ ఖాన్ గారు ముందుగా యాడ్సాప్ సార్ అంత బాగుంది. శ్రీకాంత్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మళ్ళీ వచ్చి ప్రతి ఒక్క యాక్టర్స్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. నందమూరి ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, చాలా బ్లాక్ బస్టర్ కొట్టింది. కళ్యాణ్ అన్న కూడా ఎక్కడ కూడా పొంగిపోడు, ఎక్కడ కూడా ప్రౌడ్గా ఫీల్ కాడు, ఒక హ్యాపీనెస్గా ఉంటాడు, ఎప్పుడు సింపుల్గా ఉంటాడు. నాకు అదే నచ్చుతుంది కళ్యాణ్ అన్న. నేను ఆయన మూవీలో చేసిన పటాస్ మూవీలో చిన్న క్యారెక్టర్ చేసినప్పుడు అప్పట్లో కానిస్టేబుల్ చేసిన. సార్ మీ సినిమాలో నాకు అవకాశం ఇచ్చాను, చాలా థ్యాంక్ యూ సార్. బ్లాక్ బస్టర్. అంతా చాలా బాగుంది. ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా రేజీ స్క్రీన్ ప్లేతో వెళ్ళిపోయారు. సో నాకు అది బాగా నచ్చింది అనమాట. సో ఈ మధ్యన కొన్ని సినిమాలు అయితే ఫుల్ ల్యాగ్ అనిపించినాయి. సో కళ్యాణ్ రామ్ గారు ఓవరాల్గా ఆయన ఇష్టపడే వాళ్ళు చూడొచ్చు. అండ్ నందమూరి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కాలర్ ఎత్తుకునే సినిమానే కానీ ఇదేమో కాలర్ దించుకున్న తల దించుకునే సినిమా అయితే కాదు. లేదు భయ్య, హీరోయిన్ గారు ఆ పాటకి ఇంకా రేటింగ్ ఏముంది భయ్య, ఇది రేటింగ్ ఏమి ఇచ్చే సినిమా కాదు కానీ సినిమా బాగుంది, చూడొచ్చు అంతే. విజయశాంతి గారి క్యారెక్టర్ అండ్ నందమూరి కళ్యాణ్ రామ్ గారి క్యారెక్టర్ చాలా రోజుల తర్వాత పోలీస్ గెటప్లో చూశాను. సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒకప్పుడు కర్తవ్యం అనే టైంలో చూశాను విజయశాంతి గారి పోలీస్ డ్రెస్, కళ్యాణ్ రామ్ గారిది పటాస్ తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత చూశాను. వాళ్ళ బాండింగ్ కూడా చాలా బాగుంది. అదే డైరెక్టర్, కొత్త డైరెక్టర్ అయినా సరే మూవీ చాలా బాగా తీశారు. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగుందండి. అంటే ఒక మదర్కి బర్త్డే విషెస్ చెప్పడానికి తన చెయ్యి తానే నరుక్కొని వెళ్ళి బర్త్డే చెప్పాడంటే అది చాలా రియల్లీ గ్రేట్. అసలు ఐ నెవర్ ఎక్స్పెక్ట్ క్లైమాక్స్ ఇలా ఉంటుంది ఏంటనేది. చాలా రోజుల తర్వాత కూడా టీ షాప్స్ కూడా ఇంత బాగా వాల్యూ ఉంటుందా అని చెప్పేసి ఈ మూవీలో బాగా చూపించారు. అండ్ బై ద వే ఏంటంటే రీసెంట్గా నేను కూడా హెరిటేజ్లోనే వర్క్ చేస్తాను. అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా బాగున్నాయి, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ సాంగ్స్ కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ కళ్యాణ్ రామ్ గారి కంబ్యాక్ కూడా చాలా బాగా స్ట్రాంగ్గా ఉందండి. అంటే రీసెంట్గా శిల్ప కళా వేదికలో ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పారు అప్పటికి, ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ గారు తన కాలర్ తను బాగా ఎగరేసుకుంటారు, తిరుగుతారు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ కాలర్ ఎగరేసి చూపించారు. అది ఏంటి ఎలా మాట్లాడుతున్నారు, అసలు మూవీ చూద్దామని అని చెప్పేసి నేను కూడా వచ్చాను మూవీకి. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా చాలా బాగుంది. అంటే నేను ఒకటేనండి సజెస్ట్ చేసేది గవర్నమెంట్స్కి కూడా, సినిమా ఇండస్ట్రీ వాళ్ళని కూడా బాగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఒక డైరెక్టర్ దగ్గర చాలా బోల్డ్ మంది వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కష్టం ఎలా ఉంటుందంటే, నేను ఆల్రెడీ నేను బేసిక్గానే సినిమాలు అవర్ని, నేను చాలా సినిమాలు చూశాను, చూస్తాను, క్రికెట్ చూస్తాను, బిజినెస్ చేస్తాను, జాబ్స్ చేస్తాను. అంటే ఒక వ్యక్తికి తన లైఫ్లో ఏది అవ్వాలి ఏంటని అనుకునేది తన వాటికి తెలుసు. అది ఒకరితో చెప్తుంటా ఉంటే వినే స్టేజ్లో కూడా లేరు చాలామంది. నేను ఎందుకంటే లాస్ట్ 10 months నుంచి నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. నిజాలు చెప్తుంటే కూడా నమ్మే స్టేజ్లో కూడా ఎవరు లేరు. అలాంటప్పుడు ఏంటంటే చాలా బాధ వేస్తుంది. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ కూడా కొన్ని టైమ్స్లో. ఎందుకంటే దానికి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. యాజ్ ఎ కామన్ మ్యాన్గా నేను చెప్తున్నాను, వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, తను ఏమవ్వాలనుకుంటున్నాడు అనేది కూడా వన్ ఆఫ్ ద మేనేజర్స్ టాప్ లెవెల్స్లో వాళ్ళు కూడా తెలుసుకోవాలి పిలిచి. అంతే అండి. ఎందుకంటే
ఎనీ ఇండస్ట్రీలో అయినా సరే, ఎక్కడైనా సరే వర్క్ చేయాలి. వర్క్ చేస్తే సక్సెస్ అనేది, వితౌట్ వర్క్ దెర్ ఈజ్ నో సక్సెస్ అండి. అలాంటిది ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు చాలా బాగా వర్క్ చేస్తారు. వాళ్ళకి బ్యాడ్ డేస్ ఉంటాయి, గుడ్ డేస్ ఉంటాయి, సినిమాలు హిట్స్ అవుతాయి, ఫ్లాప్స్ అవుతాయి. అలాంటప్పుడు ఫ్యాన్స్ అలాంటివి ఏం కొట్టుకోకూడదు. ఎందుకంటే కొట్టుకున్న దగ్గర చులకన అయిపోతారు. తెల్లారి లేస్తే ఒకరి మొహం ఒకరు చూసుకునే వాళ్ళే. ఇలా కొట్టుకోవడం వల్ల ఉపయోగం కూడా ఏం ఉండదు. నేను ఇదేనండి నేను సజెషన్ ఇచ్చేది కూడా. ఓకే, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూసిన సినిమా మాత్రం ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. చెప్తున్నా, కళ్యాణ్ రామ్ కెరియర్ లో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా మనం చూస్తుంటే మాత్రం బ్యాక్గ్రౌండ్ మన స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ ఒక తల్లి సెంటిమెంట్ అయినందో కళ్యాణ్ రామ్ సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఒక తల్లి కోసం ఎంత త్యాగం చేస్తాడు, చేయి నరుక్కుంటాడు. అంటే తల్లి మించిన త్యాగం ఎంత చేసినా తక్కువనే అని నిరూపించిండు కళ్యాణ్ అన్న. నిజంగా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ హైలైట్స్ అంటే తల్లి సెంటిమెంట్. అంతా తల్లికి మించిన దైవం లేదు, అంతా మంచిగా ఉంది. ఇంకోటి చెప్పాలంటే సోహెల్ ఖాన్ గారు, సల్మాన్ ఖాన్ గారు తమ్ముడు మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ విలన్ క్యారెక్టర్ చేసి వినిపించిండు. విలన్ యాక్టింగ్ చాలా బాగా చేసిండు. అసలు చెప్పాలి, సోహెల్ ఖాన్ గారు నిజంగా యాక్టింగ్ బాగా చేసిరు. విజయశాంతి గారు మళ్ళీ కర్తవ్యంలో ఎంత బాగా చేసిందో. అప్పట్లో చిన్నగా మళ్ళీ ఇప్పుడు చూసామని అంత ఫైటింగ్ సీన్స్ నిజంగా మాకు హ్యాట్సాప్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ శ్రీకాంత్ గారు కూడా ఇలా విలన్ క్యారెక్టర్ చేసిండు. ఆయన కూడా బాగా చేసిండు యాక్టింగ్. చాలా మంది యాక్టింగ్ చాలా బాగా చేసిండు. మళ్ళీ ఒక పటాస్, ఒక బింబిసార తర్వాత మళ్ళీ ఒక పెద్ద బ్లాక్ బస్టర్. అతను ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, ఈ సినిమాకి బడ్జెట్ పెట్టిన డబుల్ ట్రిపుల్ వస్తుంది. కళ్యాణ్ అన్న నిజంగా చెప్తున్నా, పటాస్ తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. పటాస్ తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ కళ్యాణ్ రామ్ కెరియర్ లా ఇది నిలిచిపోతుంది. కళ్యాణ్ అన్న నిజంగా చెప్తున్నా, మీరు నిజంగా చాలా మంచి మనిషి కాబట్టి సినిమా ఇలా సక్సెస్ఫుల్ అయింది. ఆల్ ద బెస్ట్ సార్. సూపర్ సూపర్ సూపర్.